బైసన్ మూవీ తెలుగు రివ్యూ. తమిళ్లో బాగా ఆడింది సినిమా ఇది. అయితే ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు, కానీ చాలా తక్కువ థియేటర్స్లో రిలీజ్ అయింది. అందువల్ల సినిమాకి పెద్దగా రీచ్ రాలేదు. ఇంకా ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది విత్ తెలుగు ఆడియో. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. సో బేసిక్ స్టోరీ ఏంటంటే, కిట్టన్న అనే ఒక లోయర్ క్యాస్ట్ అబ్బాయికి కబడ్డీ అంటే చాలా పిచ్చి. ఎప్పటికైనా కబడ్డీలో ఎదగాలి, ఇండియాకి ఆడాలనుకుంటాడు. కానీ తను ఉంటున్న ఊర్లో మాత్రం పరిస్థితులు మొత్తం కంప్లీట్ అపోజిట్ ఉంటాయి. అంటే కులాల పేరుతో కొట్టుకోవడం, చంపుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇంత కేసులో మనోడు తను అనుకునేది సాధించాడా లేదా అనేది కథ. సినిమా అయితే బాగుంది, నాకు నచ్చింది. నరేషన్ స్లోగానే ఉంటుంది, బట్ స్టార్ట్ అయిన 5 minutesకే మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఎందుకంటే మారీ సెల్వరాజ్ మార్క్ టేకింగ్ వల్ల. కబడ్డీ బ్యాక్డ్రాప్తో మళ్ళీ క్యాస్ట్ గురించి గట్టిగా డిస్కస్ చేశాడు. అండ్ ఆల్సో సినిమా చాలా రియలిస్టిక్గా ఆనెస్ట్గా ఉంటుంది. లైక్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, యాక్టింగ్ కానీ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. అందువల్ల స్లోగా ఉందన్న ఫీలింగ్ రాదు. మారీ సెల్వరాజ్ అంటే కర్ణన్, వాలాయ్, పరియరం పెరుమాల్ అంటే సినిమాలు తీసిన డైరెక్టర్. తన అన్ని సినిమాల్లో క్యాస్ట్ ఆపరేషన్ గురించి, డిస్క్రిమినేషన్ గురించి చాలా ఇంటెన్స్గా డిస్కస్ చేశాడు. సేమీ బైసన్లో కూడా డిస్కస్ చేశాడు. అయితే సినిమా ఇంకా బాగా ఎందుకుందంటే కబడ్డీ బ్యాక్డ్రాప్ వల్ల. అండ్ కబడ్డీ సీన్స్ కూడా చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు. ఫాదర్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాలో. ఇంకా సినిమా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మరి సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, సినిమాలో టూ మచ్ బ్లడ్ ఉంది అండ్ లాస్ట్లో ఒక లిప్ కిస్ ఉంటుంది. సో వీటి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంకా సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మారీ సెల్వరాజ్ మార్క్ ఇంటెన్స్ టేకింగ్, కొన్ని బ్రిలియంట్ సీన్స్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ ఏంటంటే సింపుల్ స్టోరీ లైన్, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే, కిట్టనగా ధ్రువ్ విక్రమ్ ట్రాన్స్ఫర్మేషన్కి మెచ్చుకోవాల్సిందే. సేమ్ తన ఫాదర్ లాగే క్యారెక్టర్ కోసం ఏమైనా చేసే రకం అనుకుంటా. అయితే యాక్టింగ్ కూడా బాగానే చేశాడు, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే చాలా చోట్ల ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు. ఇంకా తన ఫాదర్గా చేసిన పశుపతి మాత్రం చాలా అంటే చాలా బాగా చేశాడు. అనుపమకి పెద్ద రోల్ ఏం లేదు, బట్ ఉన్నంతలో పర్లేదు. సేమ్ రజీషా సజన్ కూడా అంతే, ఉన్నంతలో ఓకే. ఫైనల్గా సినిమా చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ మంచి ఇంటెన్స్ సినిమా ఇది. సో అంతే. ఇంకా మరి సినిమా చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ రివ్యూ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.